నాగార్జున, ధనుష్ హీరోలుగా చేస్తున్న చిత్రం కుబేరా. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్తో ఈ సినిమా వస్తుంది. సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 31న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కుబేరా టీజర్ను నవంబర్ 15న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ షేర్ చేశారు. అలాగే ధనుష్, నాగార్జున సినిమాలో రైవల్స్గా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇందులో రష్మిక ఒక నిర్మానుష్యమైన అడవి ప్రాంతాల్లోకి వెళ్లి గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్ను బయటకు తీస్తున్న విజువల్స్ చూపించారు. ఆ బ్యాగ్ అంతా డబ్బుతో నిండి ఉంటుంది. అసలు రష్మిక ఆ డబ్బును ఎందుకు పూడ్చిపెట్టింది, అంత డబ్బు ఎక్కడిది, ఆ డబ్బును ఏం చేయబోతుంది అనే అంశాలతో సస్పెన్స్ నెలకొంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమలకి డైరెక్టర్గా ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక టేస్ట్ ఉన్న దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే టీజర్లో ఏం ఉండబోతుంది అంటే మెయిన్గా ధనుష్, నాగార్జున్ను ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి డబ్బుకి మధ్య సంబంధం ఎలా ఉండబోతుందనేది ఇందులో చూపించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి టీజర్తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచడానికి శేఖర్ కమ్ముల చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు.